దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా. హాయ్ హలో అందరికి నమస్కారం. మేము రీసెంట్గా పౌర్ణమి రోజు గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రం దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ వీడియోలో పౌర్ణమి రోజు ఎందుకంత పవర్ఫుల్, ఆ పౌర్ణమి రోజు ఎందుకంత స్పెషల్ ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనకి గాన్గాపూర్ వెళ్ళడానికి చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. మనకి హైదరాబాద్ టు గుల్బర్గా ఉంటాయి, అలాగే గుల్బర్గా టు గాన్గాపూర్ టెంపుల్ ఉంటుంది. గుల్బర్గా నుంచి మనకు 35 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ నెంబర్ ఆఫ్ బస్సెస్ మనకు అవైలబుల్ ఉంటాయి. సో మనకి ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు గాన్గాపూర్ రోడ్ స్టేషన్ ఉంటుంది. గాన్గాపూర్ రోడ్ స్టేషన్ నుంచి గాన్గాపూర్ టెంపుల్ వరకు మనకి అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనకు ప్రైవేట్ వెహికల్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. సో కార్లో వెళ్ళే వాళ్ళు మనకి హైదరాబాద్ టు గాన్గాపూర్ టెంపుల్ వచ్చేసి అరౌండ్ 270 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలాగే మనం వచ్చేసి హైదరాబాద్ టు సంగారెడ్డి, సంగారెడ్డి టు జైరాబాద్ టు హుమ్నాబాద్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే గుల్బర్గా ఉంటుంది. అలాగే మనకి హుమ్నాబాద్ నుంచి గుల్బర్గా వచ్చేసి అరౌండ్ 60 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. అక్కడ నుంచి మనకి గాన్గాపూర్ టెంపుల్ 35 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. సో ప్రజెంట్ మేమైతే జైరాబాద్ దగ్గర ఉన్న కోహినూర్ ఫ్యామిలీ డాబా దగ్గర అయితే ఆగాము. ఇక్కడ చూస్తారు కదా, చాలా ప్రైవేట్ వెహికల్స్ కానీ ఓన్ వెహికల్స్ కానీ అయితే ఆపుకొని ఇక్కడైతే ఫుడ్ కానీ లేదంటే టీ కానీ కోసం ఆపారు చాలామంది. సో ఫైనల్గా గాన్గాపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపించే మనకి టెంపుల్ ఆర్చ్, ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వచ్చేసి అరౌండ్ 5-6 కిలోమీటర్స్ అవుతుంటుంది. సో మనకి భక్తుల రద్దీ పెరగడంతో వెహికల్స్ అయితే 1 కిలోమీటర్స్ దూరంలో ఆపేశారు. దత్తాత్రేయ క్షేత్రం పౌర్ణమి రోజు ఎందుకంత స్పెషల్, అలాగే ఎందుకు అంతమంది వెళ్తారంటే ఎవరైతే మానసికంగా బాధపడేవారు, లేదా ఏమైనా దుష్టశక్తులు ఉన్నా, లేదా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు, వింత వింత ప్రవర్తన చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఋతుమర వృక్షం దగ్గర నదీ స్నానం చేసి ఆ దత్తాత్రేయుని అయితే దర్శించుకుంటే ఇక్కడ ఆ దత్తాత్రేయుడు అదృష్ట రూపంలో తిరుగుతాడని భక్తుల నమ్మకం. సో అలాగే చాలామంది ఇక్కడికైతే పౌర్ణమి రోజు సందర్శిస్తుంటారు. సో ఈ పార్కింగ్ ఏరియా నుంచి మనకైతే టెంపుల్ అయితే అరౌండ్ 1 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నదీ సంగమం లేదా దత్తాత్రేయ క్షేత్రం వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి, అలాగే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో మేము రీచ్ అయ్యే వరకు కార్ పార్క్ చేసి ఇక్కడ గాన్గాపూర్ టెంపుల్ సైడ్ రావడానికి అరౌండ్ మాకు 2:30 అయితే అయింది, ఎర్లీ మార్నింగ్ 2:30. అయినా కానీ భక్తుల రద్దీ అయితే చాలా అంటే చాలా ఉంది. సో ఫైనల్గా మేమైతే భీమా నదిలో స్నానం చేసుకొని మళ్ళీ మనకి అక్కడ పార్కింగ్ ఏరియాలో బ్యాగ్స్ పెట్టి దర్శనం చేసుకుందామని బయలుదేరాము. ఇక్కడ మనకు కనిపించే సెంటర్ దగ్గర నుంచి అక్కడ ఆటో వెళ్ళే రైట్ సైడ్లో మనకి టెంపుల్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోవాలి. సో మనమైతే దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనమైతే నదీ సంగమం దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ సంగమం దగ్గర టెంపుల్ దర్శనం చేసుకున్నాకనే మనం దత్తాత్రేయ మెయిన్ క్షేత్రం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి పార్కింగ్ అనేది అక్కడ దూరంలో ఆపేశారు కాబట్టి అక్కడ నుంచి మనకి మస్తు నంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడైతే నదీ సంగమం టెంపుల్ దగ్గరికి వచ్చేసి మనకి అరౌండ్ 10 మినిట్స్ అయితే పడుతుంది. నదీ సంగమం క్షేత్రం దగ్గరికి అయితే మనం ఆటోలో వచ్చేసినాము. ఇక్కడనే ఆపేశారు. చాలా అంటే చాలా రద్దీ ఉంది. పౌర్ణమి రోజు ఈరోజు మార్నింగ్ అరౌండ్ 3 o'clock ఇంత రద్దీ ఉంది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సో మనమైతే సంగం దత్తా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. మనం మెయిన్ దత్తాత్రేయ క్షేత్రం దర్శించుకునే ముందు సంగం దత్తా టెంపుల్ దర్శించుకున్నాకనే మనం అక్కడ దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడనే మనకి భీమా రివర్ అనేది ఉంటుంది. అక్కడ నదీ స్నానం చేసి ఇక్కడ దీన్ని చాలామంది ఓల్డ్ దత్తా టెంపుల్ కూడా అంటారు. ఇక్కడ మనం నదీ స్నానం చేసి ఋతుమర వృక్షానికి దర్శనం చేసుకున్నాకనే మనం దత్తాత్రేయ టెంపుల్ వెళ్ళి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి ప్రత్యేక రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి రోజు మరియు గురువారం, ఆదివారం రోజు మనకి ఈ యొక్క దత్తాత్రేయుని అయితే ప్రత్యేక రోజుల్లో మనకి పూజలు అయితే చేయడం జరుగుతుంది. మనకి పౌర్ణమికి, అమావాస్యకి అయితే భక్తుల రద్దీ చాలా కనిపిస్తుంది ఇక్కడ. సో మనమైతే ఇక్కడ ఋతుమర వృక్షం దగ్గరికి అయితే వచ్చేసాము.
సో చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే దర్శనం అయితే ఓపెన్ ఉంటుంది. ఇదైతే రాగి చెట్టు, ఇక్కడ మనకి రెడ్ కలర్ థ్రెడ్ కట్టి అక్కడ భక్తులు అయితే వాళ్ళ కోరికలు మొక్కుకుంటారు. ఇక్కడ దత్తాత్రేయ మెయిన్ టెంపుల్ కంటే ముందు ఇక్కడ వృద్దుంబర వృక్షం ఎందుకు దర్శించుకుంటామంటే, మనకి ఇక్కడ దత్తాత్రేయుడు అదృష్ట రూపంలో, సూక్ష్మ రూపంలో ఎల్లవేళలా కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. అలాగే మనకి ఇక్కడ వృద్దుంబర వృక్షం మనకి భూలోక కల్పవృక్షం కూడా అంటారు. ఎవరైతే వాళ్ళ బాధలు, కోరికలు ఎవరైతే స్వామివారికి సమర్పించుకుంటారో వాళ్ళ కోరికలు దత్తాత్రేయుడు అతి త్వరలోనే నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దత్తపారాయణం కూడా చేస్తూ ఉంటారు చాలామంది. సో మాకు ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. మనకి వృదుంబర వృక్షం తర్వాత దత్త దర్బార్లో కూడా భక్తుల రద్దీ అయితే చాలా ఉంది. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ దత్త దర్బార్లో కూడా భక్తుల రద్దీ అయితే చాలా అంటే చాలా ఉండే. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ. మేమైతే వృద్దుంబర వృక్షం దర్శనం మరియు దత్త దర్బార్ వారి దత్త దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ వృద్దుంబర వృక్షం దగ్గర దత్తపారాయణం చేసుకుంటూ ఎవరైతే మానసికంగా బాధలు పడేవారు కానీ, దుష్ట శక్తులు ఉండేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే ఇక్కడ దత్తపారాయణం చేసుకుంటూ వాటిని అయితే పూజలు చేసుకుంటూ దూరం చేసుకోగలుగుతారు. సో పౌర్ణమి రోజు మరియు అమావాస్య రోజు ఇలా చాలా అంటే చాలా రద్దీగా అనిపిస్తుంది. సో మిగతా రోజు అయితే నార్మల్ ఉంటుంది, అంత పబ్లిక్ అయితే ఏముండరు. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा दिगंबरा. ఇక్కడ నదీ సంగమం దగ్గర దర్శనం అయిపోగానే మనకి అక్కడ నుంచి అయితే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి మెయిన్ టెంపుల్ వరకు వచ్చేసి. సో ఇక్కడ ఈ సెంటర్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి టెంపుల్ వెళ్ళడానికి, మెయిన్ టెంపుల్ వెళ్ళడానికి. సో దానికంటే ముందు మేము కమలేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇదైతే మన మెయిన్ టెంపుల్ నుంచి ఒక 500 meters అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి శివుడు కానీ, మహాగణపతి కానీ ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మేమైతే మెయిన్ దర్శనం అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ కూడా అంత రష్యం లేకుండే, చాలా ఫ్రీ ఉండే. ఇక్కడ చూస్తారు కదా, ఇది తాబేలు. సో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ మనకి కిందికి వస్తే ఇక్కడ మనకి అరౌండ్ 2:30కి మనకైతే ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అయింది, మార్నింగ్ 3 o'clock అట్లా. సో ఇక్కడ మేము ప్రసాదం తిని ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మనం మెయిన్ దత్తాత్రేయ టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ కానీ, గుర్రబండ్లు కానీ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి 500 meters ఉందని చెప్పి మేమైతే కాలినడకం ద్వారా శ్రీ దత్తాత్రేయ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. కమలేశ్వర స్వామి టెంపుల్ నుంచి వచ్చాక మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మెయిన్ దత్తాత్రేయ టెంపుల్కి అయితే దారి ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మాకు అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది ప్రజెంట్ అయితే. మేమైతే ఎలాగో అలాగే దర్శనం చేసుకోవాలి, పబ్లిక్ రద్దీ ఎక్కువ ఉందని చెప్పి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూస్తారు కదా క్రౌడ్ ఎట్లుందో, ఎక్కడో దూరం నుంచి అయితే లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో భక్తుల రద్దు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే బాగానే ఉంది. సో ఎలాగోలాగా మళ్ళీ వెయిటింగ్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి మేమైతే దర్శనానికి అయితే లైన్ కట్టేసాము. చూస్తారు కదా, అక్కడెక్కడ కునాక్ నుంచి అయితే లైన్ స్టార్ట్ అయిపోయింది. సో తప్పదిగా. సో మనకైతే టెంపుల్ దర్శనం వచ్చేసి మార్నింగ్ 3 AM నుంచి రాత్రి 7:30 వరకు అయితే మనకైతే టెంపుల్ యొక్క దర్శనం చేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకి అక్కడ పక్క లైన్ వచ్చేసి మనకి
స్వామివారి పూజ కార్యక్రమాలు చేయాలనుకునేవారు టికెట్ కోసం అది. ఇదైతే మనకి దర్శనం లైన్. సో చూస్తున్నారు కదా, అక్కడ బోర్డు ఉంది చూడండి. 3 AM నుంచి 7:30 PM వరకు అయితే మనకి దర్శనం లైన్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ మనం ఈ కింది నుంచి పైనకి వెళ్ళాలి దర్శనం వెళ్ళాలంటే. సో మార్నింగ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. సో ఇక్కడైతే మనం కింది నుంచి అయితే టెంపుల్లో పైనకైతే వచ్చేసాం. చూస్తారు కదా, అట్లా రౌండ్గా తిరిగి అయితే మనకు అక్కడైతే గొడవలు అయితే అవుతున్నాయి చాలా భక్తుల రద్దీ వల్ల. సో ఇక్కడైతే మళ్ళీ కిందికి వెళ్తే మనకైతే టెంపుల్ లోపలికి వెళ్తాము. ఇక్కడ ముంగట మనం లెఫ్ట్ తీసుకుంటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే ఇప్పుడైతే 6 అవుతుంది టైం. వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా. మనకైతే శ్రీ గాన్గాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చాలామంది ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే మనకి ఎగ్జిట్. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామి. ఇక్కడ దర్శనం అయిపోయాక మేమైతే స్వామివారి దగ్గర గుగ్గిలం పౌడర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ అంటే కొంచెం స్మెల్ బాగుండే ధూపానికి. సో ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ మిక్స్ ఉంటుంది అంట, ఏదో స్పెషల్ చెప్పారు వాళ్ళు, అదైతే తీసుకున్నాం. గురు మేరీ పూజా గురు గోవింద్. మనకి ఇక్కడ గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రంలో మనకి ప్రసాదం వచ్చేసి లడ్డు చాలా ప్రీతిపాత్రమైనది. సో ఇక్కడ వచ్చేసి లడ్డు లైక్ కలాకండ్ కానీ దూద్ పేడ లాగా అవైలబుల్ ఉంటుంది. సో బాక్స్ వచ్చేసి 100 రూపీస్. ఇది మన ఎగ్జిట్, మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము. ఇక్కడనే పక్కన మనకి బస్ స్టాండ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఫైనల్గా మాకైతే గాన్గాపూర్ శ్రీ దత్తాత్రేయ క్షేత్రంలో మాకైతే అరౌండ్ 7 o'clock మార్నింగ్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ 3 నుంచి స్టార్ట్ చేస్తే పౌర్ణమి రోజు అయితే భక్తుల రద్దీ చాలా అంటే చాలా ఉండే. నార్మల్ డేస్ అయితే మనకి అంత రష్ అయితే క్రౌడ్ అయితే ఏం కనిపించదు. సో ఇక్కడనే మనకి బస్ స్టాండ్, ఇక్కడ బస్ స్టాండ్ వచ్చేసి గుల్బర్గాకి అయితే బస్సెస్ చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. గుల్బర్గా టు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకు కూడా అక్కడ గుల్బర్గా నుంచి అయితే మనకు బస్సెస్ ఉంటాయి. లేదంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా గుల్బర్గా వరకు చాలా అంటే చాలా ఉంటాయి. గురు గోవింద్ గురు మేరా పార్ బ్రహ్మ. సో మనం అనుకున్నాం కదా గాన్గాపూర్ పౌర్ణమి రోజు ఎందుకంత స్పెషల్, ఎందుకంత పబ్లిక్ ఉంటారని అనుకుంటే, సో ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అయితే ఎవరైతే దుష్టశక్తులు ఎవరికైతే ఉన్నాయో, లేదంటే మెంటల్గా కానీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో వాళ్ళు చేసి పౌర్ణమి రోజైతే మనకిక్కడ దత్తాత్రేయ క్షేత్రంలో దత్తాత్రేయుడు మనకిక్కడ అదృష్ట రూపంలో సూక్ష్మ రూపంలో తిరుగుతాడని భక్తుల నమ్మకం. అక్కడ రుదుంబర వృక్షం దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటే మన పాపాలు కానీ అన్ని కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సో మేమైతే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. గుల్బర్గా నుంచి హుమ్నాబాద్ వచ్చే దారిలో మేమైతే సౌత్ ఇండియన్ స్ట్రీట్ హోటల్లో టిఫిన్ అయితే చేసాం మార్నింగ్. ఎందుకంటే ఇంకా చాలా టైం పడుతుంది పోవడానికి అని మేమైతే ఇక్కడ టిఫిన్ చేసాము. అంబియన్స్ అయితే బాగుంది. సో పార్కింగ్ ఏరియా కూడా ఓవరాల్ గుడ్. కాకపోతే టేస్ట్ అయితే మన హైదరాబాద్లో ఉన్నట్టయితే ఉండదు, కొంచెం ఆ టేస్ట్ అయితే సప్పగా ఉంటుంది.
సో మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇక. సో మాకైతే పౌర్ణమి రోజు అయితే చాలా అద్భుతంగా అయితే గాన్గాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म